4,000 రూపాయలు చేస్తూ ఉన్నాం. దివ్యాంగులకి 6,000, 15,000, అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. ఎన్నికలకు ముందు 3 నెలలు కూడా కల్పిస్తామని చెప్పాం. ఆ రోజు అందరూ కూడా అవహేళన చేశారు. చెప్పిన మాట ప్రకారం మేము పూర్తి చేయడమే కాకుండా మా ముఖ్యమంత్రి గారు 1వ తేదీన పేదల సేవలో మా ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ వాళ్ళకి అందిస్తూ ఉన్నారు. అది నా శాఖ పరిధిలో ఉన్నటువంటి దివ్యాంగుల విషయంలో కావచ్చు, నా శాఖ పరిధిలో ఉన్నటువంటి వృద్ధులకు కావచ్చు, ఇది మేము అందిస్తున్నాం. అంతా వాళ్ళకి సంబంధించినటువంటి సీనియర్ సిటిజన్స్ డే కూడా అంతకుముందు 19కి ముందు జరిపారు. మధ్యకాలంలో పట్టించుకోలేదంటే ఆ డే జరిపించాం. జిల్లా స్థాయిలో ప్రతి అధికారిక కార్యక్రమాలు నిర్వహించాం. వారికి సంబంధించి సీనియర్ సిటిజన్ కార్డ్స్ను కూడా మేము ఇవ్వడం జరిగింది. సీనియర్ సిటిజన్ స్టేట్ కౌన్సిల్ బాడీలో మీటింగ్ పెట్టడం జరిగింది. ట్రాన్స్జెండర్స్ విషయంలో కూడా వాళ్ళ బోర్డుతో ఏర్పాటు చేసి ఆ మీటింగ్ కూడా పెట్టి వాళ్ళ యొక్క వెల్ఫేరు సింగిల్ పర్సన్స్గా వాళ్ళు ఉంటారు కాబట్టి ట్రాన్స్జెండర్స్కైనా సింగిల్ పర్సన్ కార్డు ఇవ్వడానికి కూడా ముఖ్యమంత్రి గారు రేషన్ కార్డు ఇచ్చేదానికి ఆమోదం తెలపడం జరిగింది. సీనియర్ సిటిజన్స్లో కూడా సింగిల్ పర్సన్స్ కూడా కార్డ్స్ ఇచ్చే విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారి యొక్క ఆరోగ్యం వీటన్నిటిలో శ్రద్ధ తీసుకుంటతో పాటు 15 వృద్ధాశ్రమాలని కేంద్ర ప్రభుత్వంతో సాధించుకొని రావడం కూడా జరిగింది. ఇది ఈ ప్రభుత్వ అధీనంలో నడుస్తాయి. అవి ఆర్గనైజేషన్ ఎన్జిఓస్ అన్నా వాటికి ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొచ్చాం, నిధులు తీసుకొచ్చాం. ఈ సంవత్సరం మొత్తం ఉన్నటువంటి స్కూల్స్లో తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి టైంలోనే ఓవరాల్గా ఇప్పటివరకు ఉన్నటువంటి 40 వరకు మేము తీసుకొని రావడం జరిగింది. ఈ 10 నెలలు అంటే ఈ సంవత్సర కాలంలోనే 15 తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా దివ్యాంగుల కోసం 200 ఎకరాల్లో దివ్యాంగుల స్పోర్ట్స్ స్టేడియం కోసం కూడా వైజాగ్లో తీసుకొని రావడం జరిగింది. అలింకో ద్వారా దాదాపుగా 15,000 మందికి మనం వాళ్ళకి కావాల్సినటువంటి పరికరాలను కూడా ఇవ్వడం జరిగింది. అంధ విద్యార్థులు ల్యాప్టాప్లు ఇవ్వడం, అదేది మేము ఇవి అదేవిధంగా చెవిటి మోగ వాళ్ళ కోసం బాత్రూంలోకి పిలవలేరనే ఉద్దేశంతో ఒక ఎమర్జెన్సీ కాలింగ్ బెల్స్, వాళ్ళు ఎక్కడైనా ఉండకూడదు ప్రమాదం జరిగితే ఆ బెల్ నొక్కితే ఆ హాస్టల్స్ ఉన్నటువంటి సిబ్బంది స్పందించే విధంగా ఎమర్జెన్సీ బెల్, బ్లైండ్ పీపుల్ కోసం రెడ్ లైట్, ఆ లైట్ వెలిగితే ప్రమాదం ఉందనేటువంటి సంకేతాలని అలారమ్స్ని కూడా నేను వచ్చిన తర్వాత విజిట్ చేసి గమనించి రాష్ట్ర వ్యాప్తంగా అలాంటివి ఏర్పాటు చేయడం నీడ్ వాళ్ళ అవసరం నేను గమనించడం లోపాన్ని చూసాము. అవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్లో ఇవి ఏర్పాటు చేసాం. ఆ బెల్ నొక్కగానే ఎంటైర్ ప్రెమిసెస్లో బెల్ మోగుతుంది. బెల్ మోగగానే ఎవరో వాళ్ళు అటెండ్ అయ్యి వాళ్ళకి హెల్ప్ చేయడానికి వెళ్తారు. వాళ్ళకి వాళ్ళు పిలిచి అరవలేరు, మాట్లాడలేని పరిస్థితిలో